నమః శివాయ. శ్రీశైల శిఖరం. శ్రీశైలానికి సిరిగిరి అని, శ్రీగిరి అని, శ్రీపర్వతం, శ్రీశైలము మొదలైన నామాంతరాలున్నాయి. శ్రీ అనగా సంపద, శైలము అంటే పర్వతము కనుక శ్రీశైలం అంటే సంపదత్వమైన పర్వతమని అర్థం. దీనికి కైలాసం అనే పేరుతో వ్యవహారికముగా ఉండటము కూడా ఉంది. శాసనాల ప్రకారము 1313వ సంవత్సరములో ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరు ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో మహేశ్వరులు కైలాసము పైన నివసిస్తున్నారని అర్థం వచ్చేట్లుగా మనకి దర్శనమిస్తుంది. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రము. నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల ఈ మల్లికార్జున స్వామి పవిత్ర క్షేత్రము 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి అమ్మవారి ఆలయము. వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తుల గొంతులో శివనామస్మరణ మారు మ్రోగుతూ ఉంటుంది. మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయం అభేద్యమైన ప్రాకారముల లోపల 4 గోడల మండపము, అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రం ఎటువంటి శిల్పములు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరల నుండి రక్షణ పొందేటువంటి విధముగా కట్టినట్లు ఉంటుంది. దానిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివునిగా, మాతా పార్వతీదేవిని భ్రమరాంబికగా పూజిస్తారు. శివ భగవానుడికి 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం ఒకటి కావున భక్తాదులందరూ కూడా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రముగా, సకల శుభములు ప్రసాదించేటువంటి పుణ్యక్షేత్రముగా ప్రాముఖ్యతనిచ్చి దర్శన భాగ్యాలను పొందుతూ ఉంటారు. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భావిస్తుంటారు. భ్రమరాంబిక అమ్మవారి ఆలయం కూడా మనకు